ఏపీలో రాజకీయ ముఖ చిత్రాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియని పరిస్థితి. ఎందుకంటే కీలకమైన నియోజకవర్గాలు, కీలకమైన జిల్లాలు ముందుగా చెప్పుకోవాలంటే ఉభయ గోదావరి జిల్లాలండి. ఎవరు గెలాలన్నా, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉభయ గోదావరి జిల్లా వాసులే డిసైడ్ చేస్తారు. ఇది గతం నుంచి జరుగుతున్న చరిత్ర. ఎందుకంటే అక్కడ ఎవరైతే అత్యధికంగా సీట్లు గెలుచుకుంటారో వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనలో ఎటువంటి అనుమానం అవసరం లేదు. అది సెంటిమెంట్గా ఉన్నాయండి, వేరే రకంగా ఉన్నాయండి, వేరే రకంగా ఉన్నాయండి. 2014 తెలుగుదేశం పార్టీ, అదే కూటమి. 2019 జగన్మోహన్ రెడ్డి గారు. 2024 మళ్ళీ కూటమి. సో ఇవన్నీ కూడా ఉభయ గోదావరి జిల్లాలో అత్యధిక సీట్లు ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే గొప్ప అవకాశాన్ని వాళ్ళు అందిస్తారు. అందుకని ఉభయ గోదావరి జిల్లాల మీద రాజకీయ నాయకులకి చాలా ప్రేమ, చాలా సెంటిమెంట్ చూపిస్తుంటారు. అదేంటి, అన్ని రకాలుగా, ఒక రకమైన కాదు. కుల రాజకీయాలు అక్కడే జరుగుతుంటాయి, వేరే అంశాలు అక్కడే జరుగుతుంటాయి. అభివృద్ధి అన్నది ఎక్కువగా అక్కడే ఫోకస్ చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా రాజకీయ పరంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో అంటే టక్కున గుర్తొచ్చేది, గతంలో అయితే ముద్రగడ పద్మనాభం గారు, వంగా గీత ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే సామాజిక వర్గం, అత్యధిక సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అక్కడ ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గానికి హై ప్రయారిటీ ఉంటుంది. చినరాజప్పనో ఇంకొకరను అంటే ముఖ్య నాయకులు అందరూ కూడా ఉన్నారు. సో ముద్రగడ పద్మనాభం గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముద్రగడ పద్మనాభం గారికి ఖచ్చితంగా ఉంది. పెద్ద ఆయనగా అందరూ పిలుచుకుంటుంటారు. ఆయన మండువాడు, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తన పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనే విధంగా కూడా ఆయన ఉన్నారు అంటే కొన్ని అంశాలు ఆయన ఉంటాడు. లేకపోతే ఎవరైనా కాపు సామాజిక వర్గంలో పుట్టి కాపు సామాజిక వర్గం పెద్దగా ఎదిగి కాపు సామాజిక వర్గానికి ఆయనే దిక్కు మొక్కు అనుకునేంత పేరు సంపాదించుకున్న ముద్రగడ పద్మనాభం గారు ఎన్నికల సమయంలో ఓడడం గెలడం ఇలాంటి అంశాల మీద శబదాలు పోని సవాళ్ళు విసిరి పద్మనాభం రెడ్డి కింద మార్చుకున్నాడు అంటే ఆయన గెజిట్ కూడా చేసుకుంటే ఇంకేం చెప్పాలండి. అంటే ఓకే, ఏది తప్పు ఏది రైటు ఆయన తత్వం అంతే. ఆయన దేనికి కూడా వెనకాడే మనిషి కాదు, మాట మీద నిలబడే మనిషి. కొన్ని అంశాల్లో అది గొప్పగానే మాట్లాడుకోవచ్చు, ఏంటి ఈయన ఇలా చేశాడు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గాన్ని గురించి ఆయన మాట్లాడే మరి నైతిక హక్కు ఉందా అంటే అది విమర్శకులు ఊరుకుంటారా? ఖచ్చితంగా లేదు అంటారు. నువ్వెవరో మాట్లాడతావు, నీ కాపుకి నీకు ఏంటి సంబంధం అంటారు. మరి అంత పెద్ద దిక్కుగా ఉన్న ఆయన ఒక్క మాటతో, ఒక్క సవాలుతో, ఒక్క ఓటమితో ఆయన కూడా పోటీ చేయలేదు. నేను చాలాసార్లు ఇది ప్రస్తావించాను. సరే, మీరు పోటీ చేశారు, మీరు బరిలో ఉన్నారు, శబదాలు చేశారు, సవాళ్ళు విసిరారంటే అది వేరే అంశం. మీరు ఎవరికో సపోర్ట్ చేసి వంగా గీత గారికి సపోర్ట్ చేసిన నేపథ్యంలో నేను పేరు మార్చుకుంటాను, పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ గెలిస్తే అంత దూరం ఎందుకు వెళ్ళిపోవాలి? దాని పర్యవసానం ఈరోజు ఏమైంది? ఏమి మాట్లాడలేని పరిస్థితి అయిపోతున్నది ఆయన. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆయనైతే కొంతమంది నాయకులు వదులుకుంటారా అంటే ఖచ్చితంగా వదులుకోరండి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు చాలామంది మనసులో ఉంటాడు ఆయన. ఆ రకంగా ఉండే వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వం కూడా అందరికీ తెలిసిన వ్యక్తిత్వమే. మొండివాడు, నేను ముందుగా చెప్పినట్లుగా కొన్ని సామెతలు ఉంటాయి కదా, ఆ సామెతలకు ఆయన యాప్ట్. సరే, గౌరవం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చినరాజప్ప గారు ఆయన ఈ మధ్యకాలంలో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆయన ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు పడినప్పుడు చాలా టెన్షన్ పడ్డారు ఆ సామాజిక వర్గం. అయ్యో ముద్రగడ పద్మనాభం గారికి ఏమైంది, టెన్షన్ ఎక్కువైపోయిందా? ఎందుకంటే ఓటమి తర్వాత ఆయన చాలా కసిగా పనిచేసాడండి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వాళ్ళ అమ్మాయి జనసేన తీర్థం పుచ్చుకోవడం, పవన్ కళ్యాణ్ గారికి గెలడం, ఆ అమ్మాయి మీద కూడా ఆయన చాలా దురుసుగా మాట్లాడడం, సీరియస్గా మాట్లాడడం, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన వీడియోలు కదా ఇవన్నీ కూడా. సో ఆవిడ కూడా చాలా సీరియస్ అవ్వడం, ఆయన మీద ఆవిడ ఎప్పుడు ఏం అనలేదు, నాన్నగారి తత్వం అదే అనుకుంటుంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు చూశారు కదా. వాళ్ళేంటి, ముద్రగడ పద్మనాభం గారి గురించి ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు కాపు సామాజిక వర్గంలో ముందు తరం వాళ్ళకందరికీ కూడా సుపరిచితుడే ఆయన. ఎందుకంటే ఆయన మాట అలా ఉంటుంది, ఆయన అభిమానం అలా ఉంటుంది, ఆయన ఆప్యాయత అలా ఉంటుంది, ఆయన గౌరవం అలా ఉంటుంది, ఆయన ఆగ్రహం కూడా అలాగే ఉంటుంది, ఆయన ఆవేశం కూడా ఆ రకంగానే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే ఆయన బోర్డులు కూడా పెట్టేస్తున్నారని చెప్పి పెను సంచలనాలు రేపుని కదా. ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎవరో కూడా మా దగ్గరికి రావడానికి వీల్లేదు, లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పే సరే ఆయన తత్వం అది మంచి చెడు అంటే నా ఇష్టం నాది అనుకుంటే ఎవడో ఏం చెప్పలేరు. ప్రతి అంశానికి కూడా మంచి చెడులు ప్రతి వాళ్ళు మాట్లాడుకుంటారు. సరే, ఆయన వయసుకైతే ఖచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఆయన చేసిన హోదాలకైతే ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది. కాపు సామాజిక వర్గం గురించి ఆయన చేసిన పోరాటాలు అవనివ్వండి, దానికోసం ఆయన నిలబడిన నైజం అవనివ్వండి, ఇవన్నీ కూడా ఆయనకి ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. కానీ దేనికోసం ఏదో కాల్చుకున్నట్లుగా ఈరోజు ఈయన అయితే వైసీపీలో ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారికి ఈసారి పిఠాపురమా లేకపోతే వేరే ప్రాంతాల్లోనూ ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆయనకి వద్దు అనుకుంటే వాళ్ళ అబ్బాయి గిరికి టికెట్ వస్తుంది. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదరిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమిని పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి కూడా ఆయన ముందుకు దూసుకుపోతున్న నైజం, మరొక వైపు ఇన్వెస్ట్మెంట్లు లక్షల కోట్లు తీసుకొస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున అటు లోకేష్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారని వాళ్ళు జరుగుతున్న ప్రచారాలు, రోజుకి వస్తున్న వార్తల నేపథ్యంలో మరి 29 ఎలా ఉండబోతుంది? 29 వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా లేకపోతే ముద్రగడ గారి పరిస్థితి ఏంటి? అందుకనే ఎవరైతే కూటమిలో ఉన్నవాళ్ళో, పవన్ కళ్యాణ్ గారికి ఆయన అంటే ఏం విరోధం ఏమీ లేదు, ముద్రగడ గారిని చాలా గౌరవంగా అంటారు. ఆ రోజు క్రాంతి ఐ థింక్ ఆమె కూడా తునిలో ఆవిడ జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు కూడా, అమ్మ నాన్నగారు అంటే చాలా గౌరవం నాకు, నాన్నగారు పెద్ద ఆయన, ఈ టైంలో నేను ఏదన్నా తీసుకుంటూ చేస్తే ఏదో కుల రాజకీయాలు చేస్తున్నాను, ఈ రకంగా తీసుకుంటున్నారు అంటారు, అవసరమైతే నేనే నాన్నగారి దగ్గరికి వస్తాను, మనం వెళ్ళి మాట్లాడదాము, ఎవరికెవరో దూరం కాకండి అని ఏ రాజకీయ నాయకుడు చెప్తాడు? ఏ రాజకీయ నాయకుడికి చెప్పాల్సిన అవసరం ఉంది? ఆ టైంలో ఎవరు వచ్చారా, వాళ్ళ వల్ల మనం ఏమి లబ్ధి పొందుతున్నాం? ఇదిగో ముద్రగడ కూతురే వచ్చేసింది, ముద్రగడ గారి అమ్మాయే వచ్చేసింది, ఇంక ముద్రగడ గారి సీన్ అయిపోయింది, కాపు సామాజిక వర్గంలో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది, నా వైపే వాళ్ళందరూ చూస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు డైలాగులు చెప్పలేరా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేరా? తెలుగుదేశం పార్టీలు మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదు? ఆ కుటుంబ రాజకీయాలు, ఆ కుళ్ళు రాజకీయాలు చెయ్యకూడదు అని, వేరే అంశం ఏమీ కాదు. రాజకీయాలుగానే చూడాలి, కుటుంబాలుగా చూడాలి, ఆప్యాయతలు అనురాగాల్ని ఆ రకంగానే చూడాలి. అన్నీ మిక్స్ చేశారనుకోండి గందరగోళం అయిపోద్ది, చిందర వందర అయిపోద్ది, ఆ టేస్ట్ తెలియదు. మనం ఏదైనా ఒక ఫ్లేవర్ తీసుకున్నప్పుడు ఒకటి టేస్ట్ చేస్తే ఒక తెలుస్తుంది. ఏదైనా కారం, ఏదైనా స్వీట్, లేకపోతే వేరే జ్యూస్ ఏదైనా ఫ్లేవర్, అది మనం ఆస్వాదిస్తాం. అన్నీ ఒకే కలిపి సదులో పడేసామనుకోండి, అది ఏముంటుంది? కడుపు పాడైపోవడం తప్ప ఏముంటుంది? ఆ డస్ట్బిన్లో పడేస్తాను. టేస్ట్ కూడా తెలియదు, ఎక్కడి నుంచి ఏ టేస్ట్ వస్తున్నదని, ఆ ఫ్లేవర్ మనం ఎంజాయ్ చేయలేం. ఇది కూడా అంతే, రాజకీయాలు దేనికి దానికి కలపకూడదు. కుటుంబాల్లో చూడండి, రాజకీయాల్లో చూడండి, పదవులలాగే చూడండి. సో అన్నీ మనం చేస్తే ఏమవుతుందంటే మనకి జరిగినంతకాలం బాగానే ఉంటుంది, ఒక్కసారిగా అది రివర్స్ కొట్టిందనుకోండి అంధకారం అయిపోద్ది, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అయిపోద్ది, లేనిపోని రోగాలు తెచ్చుకుంటాం. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సరే, వయోభారం పడినప్పుడు ఖచ్చితంగా కొన్ని టెన్షన్స్ అన్నీ కూడా అవి జబ్బులకు దారితీస్తాయి. ప్రతి మనిషికి జరిగేదే, అది ఎవరో ఒకరికి జరిగింది ఇద్దరికి జరిగిందని కాదు. ఇలాంటి టైంలో ముద్రగడ గారిని చినరాజప్ప గారు కలడం. చినరాజప్ప కూడా మాజీ మంత్రివర్యులు, మంచి పేరున్న అతను, చాలా మంచి పేరుంది. చినరాజప్ప గారి నుంచి వేరే చెప్పాల్సిన అవసరం లేదు, మాజీ మంత్రి. ఈయన కలయిక ఏంటి? కలయికలో ఉన్న అంశం ఎందుకు? ముద్రగడ గారు చినరాజప్ప గారు కలిశారు. ఈయన ఆ హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు, ఈయనతో ట్రీట్మెంట్ కోసం వాటి కోసం వెళ్ళినప్పుడు ఈయన కొంతమందిని అలౌ చేయడు. ముద్రగడ గారితో ఉన్నది ఏంటంటే ఆయనకి పర్మిషన్ ఇవ్వాలి, ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలండి ముఖ్యంగాని. పర్మిషన్ లేదు. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఒక మంత్రి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, బయట పర్మిషన్ తీసుకోవాలి, స్లిప్ ఏదో రాసి పంపించాలి. అలాగ అయితేనే వాళ్ళు పిలిస్తేనే లోపలికి రావాలి, లేకపోతే లేదు. ఈయన కూడా అదే రూలు. ఈయన ఎవరినన్నా రావాలి అనుకుంటే, ఎవరితోటన్నా మాట్లాడాలి అనుకుంటే, వాళ్ళు మన దగ్గరికి రావచ్చు అనుకుంటే మాత్రమే వాళ్ళు కిల్లంపూడి ఆ బార్డర్స్లోకి ఎంటర్ అవ్వాలి, లేదా గేట్లు తీయడు. నువ్వు ఎంత గొప్పడు అవనియండి, సీఎం అవనియండి, ఇంకోటి అవనియండి, ఆయన కానీ పిలకపోతే, ఆయన వద్దు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ లేదు నేను మంత్రిని, నేను వెళ్ళిపోయాను, తలుపు దగ్గర నుంచుంటే ఆయన వచ్చి తీస్తారు అంటే తీయడు. చాలా చాలా విచిత్రమైన మనిషి. ముద్రగడ పద్మనాభం గారి గురించి చాలా ఉన్న చరిత్ర. సరే, ఇప్పుడు ఎందుకంటే సరే అవన్నీ కూడా తర్వాత అంశం. ఇద్దరు కాపు సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఎందుకు కలిశారు? తెలుగుదేశం పార్టీ అంటే ఆయన చాలా చిర్రెత్తిపోతారు. మన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ రకంగానే ఆయన అడగచ్చారు. కానీ ఇప్పుడు 29కి జగన్మోహన్ రెడ్డి గారు పుంజుకుంటారా? వైఎస్ఆర్సీపీ పుంజుకుంటుందా? మరి ఈయనకి ఏమైనా దానివల్ల లాభం ఉందా? రాజకీయ పరంగా వీళ్ళకి ఏమైనా గ్రౌండ్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారంటే అదేది కూడా క్లారిటీ లేదు అన్నట్లుగా వస్తున్న నేపథ్యంలో ఈయన మరి యూటర్న్ తీసుకోపోతున్నారా ముద్రగడ పద్మనాభం గారు? తీసుకుంటే మనస్తత్వం అయిన సరే, ఎవరన్నా ఏమన్నా చెప్పారేమో, మీ పరిస్థితి వదిలేయండి, మీరు అన్నీ అనుభవించారు, మీ పిల్లడున్న
అతనికి ఒక అవకాశం ఇచ్చేలా చూడండి, మంచిదానికి వెళ్ళండి. ఏమున్నది రాజకీయ నాయకులకి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఏమైనా ఉంటారా? పెద్ద పెద్దోళ్ళకి దిక్కులు లేవండి, మనకెందుకు? సరే మీది అయిపోయింది, మీ తరం, మీ రాజకీయం ఇవంతా కూడాని. సరే పిల్లలనన్నా సరే చూడాలి, మీరు కొద్దిగా మాస్త మెట్టు దిగండి అని చెప్పి ఏమన్నా హితబోధ చేశారా? లేదు ఈయనకి హెల్త్ బాగోలేదని చెప్పి మర్యాదపూర్వకంగా పరామర్శ చేయడానికి వెళ్ళారా? ఎవరన్నా ఇద్దరు నాయకులు కలిసేసరికల్లా చాలా అంశాలు వస్తాయి. మరొక వైపు జనసేన కూడా చాలా బలపడుతున్న నేపథ్యం, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రోజు రోజుకి కూడా జనసేన కూడా విస్తరిస్తున్నది. ఇలాంటి టైంలో వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి 2029 కూడా చాలా కష్టంగా ఉండే పరిస్థితి ఉంటుంది. సరే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఇప్పుడే మనం ఏమీ కూడా డిసైడ్ చేయలేం కాబట్టి, కానీ వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే నువ్వు గెలడం కష్టం జగన్మోహన్ రెడ్డి అని ఎవరు చెప్తున్నారు? బయట వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. నెంబర్ 2 చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ పార్టీ కోసం మొత్తం ఆ ఇన్సైడ్ అంతా తెలిసిన ఆయన డైరెక్ట్గా మాట్లాడిన మాటలేంటి? నువ్వు గెలలేవు వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటే, వాళ్ళు విడిపోతే నీకు ఏమైనా ఛాన్స్ ఉంటుందని ఆయనే చెప్తాడు. మరి అదే ఈయన అనుకున్నారా? ఈయనకి ఆ రకంగానే హితబోధ చేశారా? అందుకనే రాజప్ప గారు ఆయన కలిసారా? ఏమైనా రాయబారం పంపించారా? ముద్రగడ గారు కూడా ఉంటే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఈ చిన్న చిన్న వాటికి ఏమున్నదిలే అని చెప్పి ఆ బుజ్జగింపులు ఏమన్నా చేస్తున్నారా? మరి ఆయన జనసేన వైపు కానీ లేకపోతే తెలుగుదేశం వైపు కానీ వచ్చే అవకాశం ఉందా? అలా వచ్చే మెంటాలిటీ ఆ ముద్రగడ పద్మనాభ గారు, ఎందుకంటే ఇద్దరు నాయకులు కలిశారంటే 100 రకాల కథనాలు వస్తాయి. ఏది నిజం ఏది అబద్ధం మళ్ళీ ముద్రగడ గారే చెప్పాలి. ఏదైనప్పటికీ కూడా మళ్ళీ ముద్రగడ టాపిక్ ఉభయ గోదావరి జిల్లాలో కాస్త వేడిని రేకెత్తిస్తున్నది. చూద్దాం మరి ఆయన అడుగులు ఎటువైపు ఉంటాయన్నది.